రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్ళాడు. ఆయన లోపలికి పోయి చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి పొత్తు ధర్మంగా వెళ్తుంది. ఆయన మాటకి రాష్ట్రంలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కట్టుబాటు ఉండి ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకం కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి తగ్గ టీడీపీ వాళ్ళు కూడా సహకరించాలి, ఆ రకంగా చేశారు. ఎలక్షన్లో కొన్ని ఏరియాల్లో ఏజెంట్లు కూర్చోటానికి కూడా భయపడ్డారు. ఉదాహరణ నేను చెప్తా. నేను 2వ వార్డు సీతానగర్లో టీడీపీ వాళ్ళు కూర్చోడానికి భయపడితే నేను కూర్చున్నా. నిశంకర శ్రీనివాసరావుకి 100 సార్లు ఫోన్ చేసిండు. జీవి ఆంజనేయులు గారు, లీలావతి గారు, మీ వార్డు మైనస్ ఉంది, 250 ఓట్లు మైనస్ ఉంది, చూసుకోండి అని 100 సార్లు ఫోన్ చేస్తే, రామంజన్ నీకు తప్పదు, నువ్వు ఏజెంట్ కూర్చోవాల్సిందే, అక్కడ ఫేస్ చేయాల్సిందంటే ఈ కేసులో ఏది పడ్డా నేను చూసుకుంటాను, నువ్వు ముందు ఏజెంట్ కూర్చోమంటే కూర్చున్నా. దాన్ని నిరాధారణ కూడా ఏజెంట్ ఫారం ఇది. కూర్చున్న నేరానికి గత ప్రభుత్వంలో 2014లో వైసీపీ ప్రభుత్వంలో 600 మెజార్టీ వైసీపీకి, మున్సిపాలిటీలో అదే ప్రభుత్వంలో 650 మెజార్టీ, ఇవాళ 130 మెజార్టీ తీసుకొచ్చారు టీడీపీకి. చెప్పేదేనండి చిన్న విషయం. అంత కష్టపడి ఎలక్షన్ ఫేస్ చేసి ప్రతి ఊరిలో అందరూ ప్రతి జన సైనికులు ఫేస్ చేసి ఎలక్షన్లో పాల్గొంటే ఇవాళ కనీసం 30% అని అన్నాడు పవన్ కళ్యాణ్. 30% కాదు, 1% కాదు, 0%, మొత్తం 0% చూపించాడు. జన సైనికులకు అన్యాయం జరుగుతుందంటారు. 100%. ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నాడంటే, ఎలక్షన్లో ఫేస్ చేస్తే కొడితే ఫ్యాన్ దిగి సైకిల్ కట్టుకుని ఏడమన్నాడు. ఈడ్చాము. ఇవాళ మాకు ఒక్క పని కూడా కాకుండా చేస్తున్నారు. చంద్రబాబు గారు ఒకటే వినిపించుకుంటున్నా, పవన్ కళ్యాణ్ ఒకటే వినిపించుకుంటున్నా, మీకున్న రాష్ట్ర నాయకులు కానీ మీకున్న మన నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుని జన సైనికుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకున్న కోటాలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ యానిమేటర్లు కానీ వాళ్ళకున్న 30% ఇవ్వాలని నేను చెప్తున్నా. మరి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు, మీకు ఎంత అన్యాయం జరిగినప్పుడు ఎందుకని మీ పార్టీ అధిష్టానం, మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకోలేకపోయారు ఈ విషయాన్ని? ఆల్రెడీగా మేము నిశంకర శ్రీనివాసరావుకి ఇంటిమేషన్ ఇచ్చాము, ఆయనకు కూడా చెప్పాము, ఆయన నేను తీసుకెళ్తాను. అందుకని ఇవాళ ఆత్మహత్య సమావేశం పెట్టింది. కేవలం ఇవాళ ఆత్మహత్య సమావేశం ఎందుకు పెట్టాడో తెలుసా? ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇట్లాంటి ప్రతి ఊరిలో నిరుత్సాహంగా ఉన్నారు మన జన సైనికులు, మనకేం పనులు కావట్లేదు అనే కారణంగానే ఇవాళ ఆత్మహత్య సమావేశం పెట్టాడు నిశంకర శ్రీనివాసరావు గారు.